సంఘంకి మనం రావడానికి కారణము స్తోత్రం. ఎందుకు తెలుసా? సంఘం గ్యాదర్ అవుతున్నప్పుడు సంఘం గ్యాదర్ అవ్వలే, రాజ్యం గ్యాదర్ అవుతుంది. సంఘములో ఆరాధన జరుగుతున్నప్పుడు స్తోత్రం, సంఘములో సంఘస్థులు మెంబర్స్ కాదు ఆరాధించడం, రాజులు ఆరాధిస్తున్నారు. పక్కన చెప్పండి, యాజక రూపమైన రాజ్యమై మనమున్నాం. అట్లా చెప్పకూడదు, కొంచెం నాకు కూడా వినబడాలి. హల్లెలూయా చెప్పండి. మనము నేనే మర్చిపోయా, యాజక రూపమైన రాజ్యమై ఉన్నాం. సంఘము దేవుని రాజ్యం. ఆమేన్. మీరు రాజులైన రాజులైన యాజకులు. చెప్పాలి, కింగ్లీ ప్రీస్ట్. ఆమేన్. ఇశ్రాయేల్ దేశంలో స్తోత్రం ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి ఎవరు తెలుసా? రాజు కాదు. ఆమేన్ చెప్పండి. రాజుల కంటే రాజు సన్నిధిలో నిలబడుతున్నాడు కదా, రాజులు అందరికి రాజుగా ఉన్నాడు కదా, ఆ రాజు ఎదట నిలబడడానికి ఒక్క వ్యక్తికి మాత్రమే అర్హత. ఆ పేరే స్తోత్రం ప్రధాన యాజకుడు. చెప్పాలి, రాజు స్తోత్రం జనములను ఏలవచ్చు, కానీ ఎంత పెద్ద రాజు అయినా యాజకుడు ముందు వస్తే వీడు సాగిలపడాలి, మోకరించాలి, వంగాలి, ఆశీర్వాదం పొందాలి. రాజు పెద్దవాడా, యాజకుడు పెద్దవాడా? గట్టిగా చెప్పండి. మీరు రాజుల కంటే గ్రేట్ అమ్మా. మమ్మల్ని దేవుడు ఎటువంటి గ్రేటెస్ట్ కాలింగ్ లో పిలుచున్నారు చూడండి. హల్లెలూయా స్తోత్రం. దేవునికి స్తోత్రం. హృదయంలో ఉన్న స్తోత్రం ప్రణాళిక ఏమంటే, పరలోక రాజ్యం యొక్క ఒక ప్లేస్, ఎట్లా చెప్పాలి, ఒక పర్టికులర్ సర్కమ్స్టెన్స్ని స్తోత్రం పరలోక రాజ్యంగా మార్చాలి. ఒక పర్టికులర్ గ్రూప్ని, ఒక పర్టికులర్ గ్యాంగ్ని, ఒక పర్టికులర్ ప్లేస్ని. అట్లానే ఇశ్రాయేల్ దేశముని దేవుడు స్తోత్రం సెపరేట్ చేశాడు. హల్లెలూయా చెప్పండి. సెపరేట్ చేసి ఆ దేశంలో స్తోత్రం ఆయన సొంత జనముగా కొందరు తెలుసుకున్నారు. వాళ్ళు ఆ స్పేస్కి తీసుకుని వచ్చారు, లేకపోతే ఆ టెరిటరీకి తీసుకొచ్చి, హల్లెలూయా చెప్పండి, అక్కడ చెప్తున్నారు దేవుడే ఆ జనముని ఏలుచున్నారు. ఏ కాలం వరకు? సమూయేలు కాలం వరకు ఎవరు రాజుగా ఉన్నారు? దేవుడే రాజుగా ఉన్నారు. సమూయేలు కాలం వరకు ఈ జనాలు ఏమంటున్నారంటే, అన్యులకు కలుగుచున్నట్టు ఒక రాజు మాకు కావాలి అంటున్నారు. చెప్పండి, అక్కడ స్తోత్రం కాన్సెప్ట్ ఏమంటే, మనిషి కాదు నా రాజు, దేవుడే నా రాజు. అంటే దైవ రాజ్య ఫంక్షన్ అన్నదే దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. చెప్పాలి స్తోత్రం. నూతన నిబంధనలో స్తోత్రం యేసు ప్రభు భూమికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు స్తోత్రం ఏ ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తానంటే, పరలోకమందున్న తండ్రి నీ నామం మహిమపరచబడం కాక, అంటే నీ నామం మహిమపరచబడినట్టు నీ రాజ్యం వచ్చింది కాక. నీ నామం మహిమపరచబడింది కాక అర్థం ఏంటి? నీ నామం మహిమపరచబడాలంటే నీ రాజ్యం రావాలి. అంటే మీద చేయబడి చెప్పండి, యేసయ్యా నీ రాజ్యం నా జీవితంలో, నా హృదయంలో, నా వ్యక్తిత్వంలో వచ్చింది కాక. హల్లెలూయా. గుడి చేయి పైకి చెప్పండి, యేసయ్యా నీ రాజ్యముగా, నీ రాజ్య మహిమ మేమున్న ఈ సంఘములో బయలుపరచబడిన గాక. గుడి చేయి పైకి చెప్పండి, యేసయ్యా నా కుటుంబములో మా నివాస స్థలములో నీ రాజ్యం వచ్చిన గాక. యేసయ్యా మేము నివసిస్తున్న ఈ ప్రాంతములో నీ రాజ్యం వచ్చిన గాక. దేవా
ప్రభువా మా పట్టణములో నీ రాజ్యం వచ్చును గాక, మా రాష్ట్రము నీ రాజ్యంగా మార్చబడును గాక, మా దేశములో దైవ రాజ్యం స్థాపించబడును గాక, ఈ భూమిలో దేవాది దేవుని యొక్క రాజ్యం వచ్చును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యముగా ఎవరిని స్తోత్రం దేవుడు తెలుసుకున్నారంటే ఇశ్రాయేల్ జనాలు. వాళ్ళు ఒక రాజ్యంగా తెలుసుకున్నారు. ఆ జనముల్ని స్తోత్రం రాజ్య పద్ధతిలో ట్రైనప్ చేస్తున్నారు. రాజ్యముకి ఏముంది ప్రిన్సిపల్స్ ఉంది, పద్ధతులు ఉంది. ప్రైజ్ చెప్పండి. ఈ లోక రాజ్యము స్తోత్రం ఒక ప్రాంతంకి ప్రయాణం చేయాలి, ఆ ప్రాంతముని పొసెస్ చేయాలంటే ఎన్ని షార్ట్ కట్స్ ఉంది అని వెతుకుతుంది. ఎన్ని షార్ట్ కట్, లూప్ హోల్ ఎక్కడ ఉంది అని వెతుకుతుంది. కానీ పరలోక రాజ్యము లూప్ హోల్ వెతకలే, షార్ట్ కట్ వెతకలే, ట్రాన్స్ఫర్మేషన్ వెతుకుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర నుండి స్తోత్రం 13 రోజుల నుండి 13 రోజుల లోపల కనాన్ దేశం లోపల వీళ్ళు వెళ్ళవచ్చంట. పిలిచినది ఎందుకు? 13 రోజు ప్రయాణం చేయగల ఒక ప్రామిస్ ల్యాండ్ కొరకు. ఆ ల్యాండ్లో చేర్చడానికే ఎన్ని సంవత్సరం పట్టింది? 400 సంవత్సరము వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ సమయం వచ్చే వరకు 400 సంవత్సరం. ఈ 400 సంవత్సరం తర్వాత 13 రోజులు ఈజీగా తీసుకెళ్ళవచ్చు కదా, ఈజీగా తీసుకెళ్ళవచ్చు. కానీ వీళ్ళు స్తోత్రం ఈ ట్రావెల్ వేరేలాగా మార్చబడుతుంది. పరలోక రాజ్య ప్రయాణములో స్తోత్రం, పరలోక రాజ్య స్థాపన ప్రయాణంలో, లేకపోతే పరలోక రాజ్యమును స్తోత్రం కట్టుచున్న ప్రయాణంలో స్తోత్రం షార్ట్ కట్ లైఫ్ లేదు, ప్రాసెస్ లైఫే ఉంది. పక్కన చెప్పండి, ఫాస్ట్ ఫుడ్ లైఫ్ లేదు, స్విగ్గీ లేదు, జొమాటో లేదు. ఈ స్విగ్గీ జొమాటో ద్వారా మీ లైఫ్ టమాటా అవ్వకుండా ఉన్నది సరే. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం పరలోక రాజ్య ప్రయాణంలో స్తోత్రం ఆ ప్రాసెస్లో పంపిస్తున్నారు. అందుకొరకే స్తోత్రం దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నది ఏమి అని వాళ్ళకు తెలియజేయడానికి కొరకు స్తోత్రం ఒక అద్భుతమైన ప్రయాణమును ప్రారంభించారు. హల్లెలూయా చెప్పాలి. అంటే స్తోత్రం వాళ్ళు పిలిచినప్పుడు ఏ మాట చెప్పి పిలిచారంటే, సర్వభూమి, ఈ భూమిలో అన్ని ఎవరు ఆస్తి? నా ఆస్తి. ఈ భూమిలో మీరు నా ఆస్తి. భూమిలో ఉన్న జనములందరూ ఆయన ఆస్తి కాదంట, భూమి ఆయన ఆస్తి. భూమిలో ఉన్న మనుషులందరూ ఆయన ఆస్తి లేదు. అది గురించి మాత్రమే చెప్పి మీకున్న ప్రత్యేకత ఏమని చెప్పడానికి వరకే నేను ప్రయత్నిస్తున్నాను. నాకు 11 లోపల అనాయింటింగ్ సర్వీస్తో పాటు కమ్యూనియన్ సర్వీస్తో పాటు ఫినిష్ చేయాలి. ఈరోజు నాకు ఇంకొక ప్రేయర్ మీటింగ్ ఉంది. 11 లోపల నేను ఫినిష్ చేస్తాను. భూమిలో ఉన్న జనములు అందరూ ఆయన జనము కాదు, కానీ ఆయన ఎవరిని రాజులైన యాజకులుగా పిలిచారో వాళ్ళే ఆయన ఆస్తి. భూమిలో ఉన్న అందరికీ స్తోత్రం. ఈ స్తోత్రం ఏంటి? రూపాంతర ప్రయాణం అని చెప్పవచ్చు కాదు, లేదు. అందరినీ దేవుడు పిలవలే, కొందరిని పిలిచారు. నూతన నిబంధనలు యేసు ప్రభు చెప్తున్న ఉపమానంలో కూడా పిలువబడిన వాళ్ళు అనేకులు. ఇశ్రాయేల్ జనాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు స్తోత్రం ఒక మెసేజ్ పాస్ అవుతుంది. ఏ మెసేజ్ తెలుసా? ఒక్క సంవత్సరపు గొర్రె పిల్లను తీసుకుని వచ్చి ఆమె చెప్పాలి ఏం చేయాలంట? అదిని మెడ నరికి రక్తమును పాత్రను తీసుకుని వచ్చి డోర్ పోస్ట్లో రాసి ఆ గొర్రెపిల్ల మాంసమును అగ్నితో కాల్చి పూజించినప్పుడు స్తోత్రం ఐగుప్తు దేశంలో మరణదూత వస్తున్నప్పుడు స్తోత్రం ఆ మరణదూత రక్తమును చూసి ఆ ఇంటిని దగ్గరికి చేరకుండా వెళ్ళిపోతారు. చెప్పాలి ఈ మెసేజ్ ఓన్లీ ఇజ్రాయెలిట్స్ కా
లేకపోతే టోటల్ ఈజిప్షియన్స్ కాదు, టోటల్ ఈజిప్ట్ కాదు, నమ్మిన ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం మధ్యలో ఐగుప్తులు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరు కూడా ఉన్నారు? అన్యులు కొందరు ఉన్నారు. వాళ్ళ పేరేంటి? ఈజిప్షియన్స్. అలా చెప్పాలి. కానీ వాళ్ళు అందరూ స్తోత్రం నమ్మిన వాళ్ళకే, నమ్మి లోబడే వాళ్ళకే ఈ ఆజ్ఞ. అలా చెప్పాలి. స్తోత్రం. పిలువబడిన వాళ్ళు అనేకులు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరు. అలా చెప్పాలి. ఓకే, ఇప్పుడు స్తోత్రం ఈ పరలోక ప్రయాణం లేకపోతే స్తోత్రం దైవ రాజ్య ప్రయాణం, రాజరికమైన ప్రయాణం, రాజుల యొక్క ప్రయాణం, కింగ్లీ జర్నీ. ఈ ఇశ్రాయేలు జనాలు స్తోత్రం దేవుడు స్తోత్రం మొట్టమొదటిసారి వీళ్ళ హృదయమును దేవుడు తెలుసుకోవాలి కదా. వీళ్ళ తర్వాత వీళ్ళ హృదయం ఏంటిని తెలియచేయాలి కదా. వీళ్ళకున్న మనస్తత్వం ఏమి తెలియచేయాలి. కాబట్టి స్తోత్రం ఎక్కడ వచ్చి నిలిపారంటే 13 రోజు వెళ్ళాల్సిన దారికి వెళ్ళకుండా స్తోత్రం ఎర్ర సముద్రం ముందు నిలిపించినప్పుడు స్తోత్రం వీళ్ళందరూ చెప్తున్నారు, ఐగుప్తులో సమాధి లేదన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పండి. అంటే వీళ్ళు ఒక పరిస్థితిని చూసినప్పుడు, వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వీళ్ళకి కనబడుతున్నది జయం కాదు, వీళ్ళకి కనబడుతున్నది జీవం కాదు, వీళ్ళకి కళ్ళలో కనబడుతున్నది ఏంటి? సమాధి. గుడ్ మార్నింగ్ చెప్పాలి. రాజు యొక్క హృదయంలో స్తోత్రం మరణ తలంపు కాదు ఉండాల్సినది, జీవగల తలంపు ఉండాలి. ఆ తలంపును సృష్టించడానికి కొరకే దేవుడు ఎక్కడ తీసుకొచ్చారంటే ఎర్ర సముద్రం ముందుకు తీసుకొచ్చారు. నిన్ను నన్ను దేవుడు కొన్ని ఎర్ర సముద్రం ముందు నిలిపిస్తాడు. అందులో చెప్పాలి. ఎంతమంది ఎర్ర సముద్రం మీ లైఫ్లో చూశారు? నేను మ్యాప్లో ఉన్న ఎర్ర సముద్రం గురించి నేను మాట్లాడలే, జీవితంలో వచ్చే ఎర్ర సముద్రం. అందులో చెప్పాలి. మేము చాలా ఎర్ర సముద్రం చూసేవాళ్ళం. అమ్మేం చెప్పండి. ఇశ్రాయేలీయులకు ఒక్క ఎర్ర సముద్రం, మనకి చాలా రెడ్ సీ. అలా చెప్పాలి. ఇజ్రాయెల్ ఒక్కసారి అవిశ్వాసించారు ఎర్ర సముద్రం. మనం ప్రతి ఎర్ర సముద్రం ఏదంటే అవిశ్వాసమే. ఆమేన్. అయ్యో ఎంత మంచి దేవుడు తెలుసా. ఒక్కవేళ దేవుడు మాత్రం ధర్మశాస్త్ర ప్రకారం మన దగ్గర డీల్ చేయాలంటే మనం ఎప్పుడో పర్లకు వెళ్ళాం. ఆమేన్. స్తోత్రం. దేవుడు ఎర్ర సముద్రం ముందు నిలిపించి చెప్తున్నారు స్తోత్రం, ఇది నీ యొక్క దారి. గమ్యం చేరడానికి ఉన్న దారి లోక సంబంధమైన దారి కాదు, ఇది పరలోక సంబంధమైన దారి. నీవు ఎక్కడ మునిగిపోతావో అని నీకు మెసేజ్ వస్తుందో అది మధ్యలో నీకు ఒక దారి తెరవబడుతుంది. అదే పరలోక రాజ్య దారి. ఆమేన్ చెప్పండి. రాజ ప్రయాణం, రాజుల యొక్క ప్రయాణం, ఏంటి కింగ్స్ రాయల్ పాత్. అయ్యో అందరు చెప్తున్నారు ఎక్కడ పోతే మునిగిపోతాయి. ఇదే మా రాజ ప్రయాణ దారి. పరలోక రాజ్యంకి ఈ లోక రాజ్యం ఉన్న తేడా ఏమంటే, మీరు ఏ విషయం గురించి భయపడతారో, ఏ విషయం మీకు మరణం ఇస్తుంది అంటున్నారో, ఏ విషయంలో స్తోత్రం ఆన్సర్ లేదో, ఏ విషయము మీకు స్తోత్రం సమస్య ఇస్తుందో, ఆ విషయంలో నీకు ఒక అద్భుత దారి తెరవబడుతుంది. ఈ నెలలో స్తోత్రం అందరికీ ప్రామిస్ కాదు, రాజులైన యాజకుల సమూహమైన మీరు నిలబడుచున్న ఎర్ర సముద్రంలో నీకు ఒక విశాలమైన దారి, ఎండిపోయిన దారి, అద్భుతమైన దారి, ఒక ఆశీర్వాదమైన దారి దేవుడు ఈ నెలలో నీకు ఓపెన్ చేసినాడు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా yes Lord I receive it. హల్లెలూయా. దేవుడు స్తోత్రం ఆయన హృదయంలో ఏమంటే పరలోక రాజ్యముని భూమిలో డెమాన్స్ట్రేట్ చేయాలి. పరలోక రాజ్యముని భూమిలో డెమాన్స్ట్రేట్ చేయాలి. అనేకులు స్తోత్రం పరలోక రాజ్య సంబంధమైన ప్రయాణికులే, కానీ పరలోక రాజ్యం మనోభావము స్తోత్రం తగ్గిపోయింది.
లేకపోతే పరలోక రాజ్య మనోభావం లేని వాళ్ళు, లేకపోతే పరలోక రాజ్యముని అర్థం చేసుకున్న వాళ్ళు. ఆమేన్ చెప్పండి. ఒక వాక్యం లేదండి, పరలోక రాజ్య ప్రయాణంలో స్తోత్రం మనకు కావాల్సినది నంబర్స్ సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వాక్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములలో అతను ప్రవేశపెట్టెదను. చాలా స్తోత్రం. మంచి మనసు ఉన్న తెలుగులో, ఇంగ్లీష్ ఎట్లా ఉంది? ఇదే మన తలరాత చెప్పాలి. అక్కడ డిఫరెంట్ స్పిరిట్ ఉంది, ఇక్కడ ఏముంది? మంచి మనసు. మనసు వేరే, ఆత్మ వేరే. చెప్పాలి. మంచి మనసుతో, తర్వాత మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో. ఓకే, మంచి మనసు. ఓకే, డిఫరెంట్ స్పిరిట్. తర్వాత పర్ఫెక్ట్ హార్ట్. డిఫరెంట్ స్పిరిట్, పర్ఫెక్ట్ హార్ట్. ఎవరి గురించి చెప్తుంది? కాలేబు గురించి చెప్తుంది. కాలేబుని యోషువ ఇద్దరు స్తోత్రం 6 లక్షల కుటుంబం మధ్యలో ఎవరు మాత్రమే కనాన్ దేశంలో ప్రవేశించారంటే వీళ్ళిద్దరికి మాత్రమే హెవెన్లీ కింగ్డమ్ మైండ్ సెట్ ఉంది. 6 లక్షల కుటుంబంలో ఇద్దరు మాత్రమే. పర్సంటేజ్ చూడండి, పర్సంటేజ్ 6 lakhs ఫ్యామిలీ దగ్గర 35 lakhs పర్సన్స్ మధ్యలో ఎంతమంది కింగ్డమ్ యాటిట్యూడ్లో ఉన్నారంట? ఎర్ర సముద్రం చూస్తున్నప్పుడు 6 లక్షల మంది మాట్లాడుతున్నారు, సమాధి లేకుండా అక్కడ దేశం వచ్చి ఎక్కడ పోతే మునిగిపోతాము. ఈ సముద్రంలో ఉన్న పరిస్థితి ఏం నీకు తెలుసా? ఇది ఈ సముద్రము మనము బీచ్లో వెళ్ళి స్విమ్మింగ్ చేసినట్టు కాదు, ఇది డీప్ సీ. ఇక్కడ వెళ్తే మనకి జీవమే లేదంటున్నప్పుడు స్తోత్రం ఇద్దరు మాత్రం చెప్తున్నారు, 2 వ్యక్తులు మాత్రం మాట్లాడుతున్నారు మోషేతో పాటు. స్తోత్రం మనకి ఇక్కడ దేవుడు దారి తెరుస్తారు. 12 మంది స్తోత్రం స్పైస్, 12 మంది ఎక్కడ పంపబడుతున్నారంటే కనాన్ దేశంలో పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకొని రండి అని చెప్పి 12 మందిని పంపిస్తే చెప్పండి ఇద్దరు మాత్రం చెప్తున్నారు కనాను దేశము. 10 మంది చెప్తున్నారు కనాను దేశం మనుషులను భక్షించే దేశం. చెప్పాలి, అక్కడ మనుషులు బ్రతకలేము. అక్కడ అనాక్యమ్స్, తర్వాత ఎవరున్నారు? నెఫిలియమ్స్, అనాక్యమ్స్ అన్న క్రూరమైన రాక్షస వంశం వల్ల పుట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ జీవించడము అసాధ్యం. కానీ కింగ్డమ్, హెవెన్లీ కింగ్డమ్ మైండ్, హెవెన్లీ కింగ్డమ్ హార్ట్, హెవెన్లీ కింగ్డమ్ థాట్, హెవెన్లీ కింగ్డమ్ యాటిట్యూడ్ కలిగిన ఇద్దరు మాత్రం చెప్తున్నారు వాళ్ళు మనకు ఆహారం అవుతారు. చెప్పాలి, కరోనా మీకు రోగం కాదు, అది ఆహారం. చెప్పాలి, వేవ్స్ మీకు స్తోత్రం వేవ్స్ కాదు, వేవ్స్ మధ్యలో నీకు దారి ఉంది. చెప్పాలి, ఎన్ని వేవ్స్ వచ్చినా స్తోత్రం అది మధ్యలో నిన్ను దేవుడు ఘనపరుస్తారు. నీకు ఒక దారి దేవుడు ఓపెన్ చేస్తారు. హల్లెలూయా చెప్పాలి. దేవుని రాజ్యం ఇట్లా ఊరికే ఉండదు. కొన్ని రోజు నేను ఆత్మలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో నుండి మీకు ప్రవచిస్తున్నాను, మన దేశ పరిస్థితి ఇట్లా ఉండదు. హల్లెలూయా చెప్పాలి. మీరు నేను మైనారిటీగా అతిగా దినం ఉండము. హల్లెలూయా చెప్పాలి. దేవుడు పిలిచిన పిలుపు, నిన్ను దేవుడు పిలిచి, దేవుడు నోటి ద్వారా పిలిచిన పిలుపు రాజు
రాజులైన యాజకుడు అని చెప్పి పిలుస్తున్నారంటే ఆ మాట నెరవేర్చకుండా, భూమి ఆకాశం గతించిన ఆ మాట నెరవేర్చకుండా ఆ మాట ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళదు. ఆయన మాటను ఆయన నెరవేరుస్తారు. నిన్ను దేవుడు తన రాజ్యముగా చూస్తున్నారంటే నీకు దేవుడు ఒక స్పెషల్ టెరిటరీ, ఒక స్పెషల్ వార్ఫేర్, ఒక స్పెషల్ విక్టరీ, ఒక స్పెషల్ థ్రోన్, ఒక స్పెషల్ క్రౌన్, ఒక స్పెషల్ పవర్, ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్స్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.